మీడియా మిత్రులందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మైక్రో ఫైనాన్స్ బాధితుల గురించి మొదటి నుంచి గత 20 రోజుల నుంచి ఏ విధంగా పోరాడుతున్నామో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే అనేక మంది పరారీలో ఉన్న వాళ్ళు కూడా అరెస్టులు అయినరు, వాళ్ళపైన కేసులు కూడా కావడం జరిగింది. బాధితులకు సత్వర న్యాయం చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఇంకా దీనికి ఎందుకంటే ఇప్పటికే 9 మంది దాకా చనిపోయి ఒక 4 హాస్పిటలైజ్డ్ అయినరు, ఇప్పటికే పాయిజన్ తీసుకున్నారు. సో వాళ్ళ గురించి అని చెప్పి ఇప్పుడు బాధితుల పక్షానని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారికి వాళ్ళ మద్దతు కోసం రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళ అధ్యక్షుల్ని కలవడం జరిగింది. అదే విధంగా బీజేపీ వాళ్ళకు కూడా మేము కాల్ చేశాం. అదే విధంగా టీఆర్ఎస్ వాళ్ళకు కూడా బాధితుల పక్షాన నిలబడాలనుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారికి వచ్చేసి ఇవాళ పేద బిడ్డలు మోసపోయినరు, మీ దగ్గరికి వచ్చిండ్రు. ఇవాళ ఉన్నది మీ ప్రభుత్వం, ఇప్పటి వరకు బాధితులకు న్యాయం జరగటం లేదు, కాస్త స్లోగా జరుగుతుందని మేము మహేష్ కుమార్ గౌడ్ గారిని అడగడంతో సానుకూలంగా స్పందించడంతో కాకుండా ముఖ్యమంత్రి గారు దీనిపైన సత్వర విచారణ కూడా చేస్తున్నారు. పోలీస్ శాఖ కూడా దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నారు అనుకుంటే కూడా చెప్పారు. సంబంధిత పోలీస్ అధికారులకు కూడా డైరెక్షన్ ఇవ్వడంతో పాటు దీనిపైన ఎక్కడా తాత్పర్యం చేయడం లేదని కూడా అన్నారు. కానీ నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఉన్న ఏవైతే శాఖలన్నీ మీ దగ్గరనే ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇక్కడ కావాలని ఎవరిని టార్గెట్ చేయడం లేదు. ఇక్కడ వాళ్ళు చెప్పిన మాటలకి అంటున్నాము. చాలా క్లియర్ గా మంగ్లీ గారి విషయం కావచ్చు, హిమాకాంత్ రెడ్డి విషయం కావచ్చు, లేకపోతే శివ చౌహాన్ విషయం కావచ్చు, లేకపోతే ఎవరైతే బాధితుడు భరత్ చౌహాన్ కావచ్చు, లేకపోతే ఆమీర్ పటేల్, అభిషేక్ అనేటోడు. నేను ఈ మీడియా ముఖంగా నేను ఇప్పటికీ టిఆర్ఎస్ గవర్నమెంట్ గారికి, టిఆర్ఎస్ నాయకులకు, ఎవరైతే కేటీఆర్ అన్న గారికి కూడా నేను ఒక 2 క్వశ్చన్లు వేయాలనుకుంటున్నాను. నేను ఈ తెలంగాణ బిడ్డ కావచ్చు, లేకపోతే ఒక గిరిజన బిడ్డ కావచ్చు, పేదల పక్షాన కొట్లాడే విధంగా ఇప్పటికీ అభిషేక్ అనేవాడు కూడా ఎవడైతే ఉన్నాడో సుమన్ టీవీ రోషన్ వాళ్ళతో కూడా మేము మాట్లాడించడం జరిగింది. అభిషేక్ అనే వ్యక్తి కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, బాలాజీ అనేటైన కూడా టిఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి, అదే విధంగా మధు కూడా, వీళ్ళందరూ టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేద్దామని వాళ్ళు కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. నేను ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తితో మాట్లాడించేటప్పుడు కేటీఆర్ గారు కూడా అన్నారట, పూర్తి సమాచారం నేను తెప్పించుకుంటా అని కూడా చెప్పినట. అన్న కేటీఆర్ అన్న, మనం అందరం కలిసి ఉద్యమాలు చేసినాం. ఇవాళ ఈ బిడ్డలు మీకు ఓట్లేసిన లంబాడి గిరిజన బిడ్డలు ఇవాళ మీకు ఓట్లేసిన వీళ్ళు మన సాక్షాత్తు కేసీఆర్ గారే చెప్పిండ్రు. ఇవాళ వీళ్ళ పక్షాన మీరు ఎందుకు నిలబడట్లేదు? ఇవాళ ఉన్నది కూడా దీంట్లో ఉన్నది కూడా మన బిడ్డలే. ఒకసారి అభిషేక్ కావచ్చు కానీ, లేకపోతే బాలాజీ కావచ్చు కానీ, లేకపోతే మధు కావచ్చు కానీ, మీరెందుకు దీన్ని ముందుకు తీసుకెళ్లడం లేదు మీ పార్టీ తరఫు నుంచి కూడా? ఎందుకంటే జనాలు అనుకుంటున్నారు, లోపట అనుకుంటున్నారు, ఇది మన పైన వద్దు, మీ పార్టీ పైన ఇవాళ మచ్చొద్దు, మేము ఇక్కడ కావాలని ఎవరినో అనడం లేదు. ఇవాళ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు చాలా క్లియర్ గా ఆ అభిషేక్ అనే అబ్బాయి చూడండి, బాలాజీ దగ్గర కావచ్చు, మధు దగ్గర కావచ్చు. ఈ విధంగా నేను ఇంకొకటి ముఖ్య విషయం చెప్తున్నాను, సూర్యాపేటలో కూర్చొని బాలాజీని దగ్గర పెట్టుకొని సెటిల్మెంట్ చేస్తున్న వ్యక్తి కూడా ఇవాళ మీరు తెలుసుకోండి ఎవరనేది, అని ఏ పార్టీకి అనేది ఆయన సంబంధించి తెలుసుకోండి. బాధితులకు మాత్రమే న్యాయం జరగాలి, మేము ఇక్కడ ఎవరిని టార్గెట్ చేయడం లేదు. నేను మీ మీడియా పక్షాన ఇవాళ ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లియర్ చెప్పిండ్రు, మంగ్లీ గారి పైన కూడా కేసు అయింది, అదే విధంగా శివ చౌహాన్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా కేసులు అయిందని అంటున్నారు. మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారో మీరు చేయండి. మేము ఒకటే ఈ వేదిక తరపు నుంచి మేము మళ్ళీ చెప్తున్నాము, ప్రాణాలు పోతున్నాయి, చాలా మంది పేద బిడ్డలై ప్రాణాలు పోతున్నాయి. నేను మంగ్లీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, అదే విధంగా గిరిజన సంఘ నాయకులకు ఎవరైతే కాల్ చేసిండ్రో నా పెద్ద మనుషులకు కూడా భాయ్ బియానస్ అండ్ రామ్ రామ్, నేను మీకు కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. పేద బిడ్డల దగ్గర నుంచి వచ్చిన డబ్బులన్నీ మిస్యూజ్ అయిపోయి వాళ్ళందరూ చావులకు దగ్గర అవుతున్నారు. నిజంగానే మనం కూర్చొని మంగ్లీ అక్కకు నేను స్వాగతిస్తున్నాం, మంగ్లీ అక్క నువ్వు రా, నువ్వు మా బిడ్డవి, నువ్వు మా దగ్గర ఉన్నావు, వాళ్ళతో మాకు సంబంధం లేదనుకున్న ఫోటోలు తీసినాం, వీడియోలు తీసినాం, ఒకటే ఫోటో అన్న కాడ తిరుపతి ఫోటోలు కూడా తీసినాం, మీ ఇంట్లో మధుగాడు వచ్చింది కూడా తీసేద్దాం, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పటి వరకు 9 మంది చనిపోయినరు, చేతులు ఎత్తి దండం పెడుతున్నా, ముందుకు రండి. డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను ఇవాళ జనసేన పార్టీలు ఉన్నా కదా, నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నాకు కాల్ రావడం జరిగింది. నాకు ఎక్కడైతే ఉందో గుత్తి ప్రాంతంలో కూడా ఎవరైతే వీళ్ళు ఏంటది గోకులనంద ఇన్ఫ్రా పేరుతోని ల్యాండ్ కూడా తీసుకున్నది కూడా మా పార్టీకి ఎవరైతే మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాల్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా భూములు కొన్నారు వీళ్ళు, ఎక్కడ పడితే ఇబ్బడి ముబ్బడి భూములు కొన్నారు. ఆ భూముల కూడా 20 రోజుల క్రితం బోర్డు ఉండేట, ఇప్పుడు అది బోర్డు కూడా లేదట. దయచేసి చేతులెత్తి నమస్కారం
తిరస్కరిస్తున్నారు. నా జాతి పెద్దలకు కావచ్చు కానీ నేను స్వాగతిస్తున్నాను. ఇక్కడ మాకు ఎటువంటి లేదు. మంగ్లీ గారికి మేము స్వాగతిస్తున్నాం. మీరు ఏమాత్రం గతం జరిగిపోయినది, పేద ప్రజల పక్షాన మీరు న్యాయం చేద్దామంటే రండి, కూర్చుందాం, మాట్లాడదాం. జరిగిందేదో జరిగిపోయింది, వీళ్ళకి న్యాయం జరగడానికి మేము ముందుంటామని మీరు వస్తే మీతో కలిసి మనం ముందుకు నడతాం. వీళ్ళకి సత్వర న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి.